నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు ఫ్రైడే చాలా సినిమాలు మార్కెట్లోకి వచ్చేసాయి. మరి ముందుగా అందరి కళ్ళు ఒక సినిమా వైపే ఉన్నాయి. ఆ సినిమాయే హరోం హరా. మరి ఇంతకీ హరోం హరా హిట్టా ఫట్టా ఇప్పుడు తెలిసేసుకుందాం. సో హరోం హరా విషయానికి వచ్చేస్తే ముందు నుంచి డైరెక్టర్ చెప్తూనే ఉన్నారు, మా సినిమా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టైటిల్తో ఉంటుంది, ఇలా 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 అని చాలా చెప్పేశారు జ్ఞానసాగర్ గారు అనమాట. మరి ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వారు జ్ఞానసాగర్. ఈయన అంతకుముందు ఏం చేశారా అంటే సేహరి సినిమా ప్రాజెక్ట్ చేశారనమాట. సో అది సోగా యావరేజ్గా ఆడినప్పటికీ కూడా సుధీర్ బాబుతో మంచి ప్రాజెక్ట్ని తీసుకొచ్చాడని చెప్పాలి. సో హరోం హరా కాస్టింగ్ విషయానికి వెళ్ళిపోతే సో మెయిన్గా హీరోగా మన సుధీర్ బాబు నటించేశాడు. సుధీర్ బాబు మనందరికీ తెలుసు, ఒకప్పుడు చాలా మంచి ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రాలు సినిమా హారర్ కామెడీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేస్తుంది ఇప్పుడున్న ట్రెండ్కి. సో అప్పుడు ఒక మంచి హిట్ ఇచ్చి ఇప్పుడు ఒక హిట్ కోసం తహతహలు ఆడుతున్నాడు మన సుధీర్ బాబు. మొత్తానికి ఇందులో మన హీరో సుధీర్ బాబు అనమాట. హీరోయిన్ క్యారెక్టర్లో మాలవికా శర్మ, అలాగే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో అక్షర గౌడ అండ్ సపోర్టింగ్ ఫాదర్ క్యారెక్టర్లో ఏమో జయప్రకాష్ గారు తమిళ యాక్టర్, అండ్ ఫ్రెండ్గా బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్లో సునీల్ గారు నటించారు. ఇంకా విలన్స్ కింద రవి కల్లే అండ్ అలాగే లక్ష్మణ్ అని వీళ్ళందరూ నటించారు. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్లో కాదంబరి కిరణ్ గారు కూడా నటించారనమాట. ఇది మన కాస్టింగ్ విషయం. మనకి తెలిసిన వాళ్ళు కాస్త గుర్తుపట్టగలిగే వాళ్ళైతే వీళ్ళే అనమాట. సో మొత్తానికి జ్ఞానసాగర్ ఏం చేశాడు, తను ఏం మ్యాజిక్ చేశాడు, సినిమాలో ఏం చూపించాడు, తను డెలివరీ చేయాలనుకున్నది నిజంగానే డెలివరీ చేశాడా లేదా, ఇవన్నీ ఏంటి అంటే నేను చెప్తా కదా, ఆగండి. సో మొత్తానికి ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది, హీరో ఒక గన్స్ మేకింగ్ చేస్తాడు, గన్స్ తయారీ చేస్తాడు. అసలు ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది ఇదంతా కూడా మనం సినిమాలో చూడాలి బేసిక్గా. సో అయితే నార్మల్గా సినిమా అంతా కూడా చాలా నార్మల్గా స్టార్ట్ అవుతుంది. చాలా మేకింగ్ కూడా చాలా బాగుంది, అక్కడక్కడ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్గా ఈ సినిమాలో ఏదైతే యాక్షన్ సీన్స్ ఉంటాయో దానప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి చితక్ కొట్టేశారు అసలు చైతన్య భరద్వాజ్. చాలా బాగుంది. కొన్ని చోట్ల భలే ఉంది కదా బ్యాక్గ్రౌండ్ స్కోరు అన్న ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట. సో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా క్రిప్పింగ్గా చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్గా ఉందన్నమాట. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోతుంది. గన్స్ మేకింగ్ సిచ్యువేషన్స్ సీన్ చూపించేది కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం నిజంగానే అందరికీ నచ్చుద్ది. నెక్స్ట్ ఏం జరుగుద్ది అంటే ఎక్కడ బోర్ కొట్టదు అనమాట చూస్తున్నంతసేపు. జనరల్గా హీరో విషయానికి వచ్చేస్తే చాలా నార్మల్గా ఉండే పర్సన్, ఒక స్కూల్లో ఒక ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. సో ల్యాబ్లో చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ అదే స్కూల్లో టీచర్. సో వాళ్ళ నాన్న చాలా సీదాగా ఉంటారు. సో వేరే ఊరు యాక్చువల్గా హీరో వచ్చిన ఊరు నుంచి అందరూ వేరే ఊరికి వెళ్ళిపోతారు అనమాట. రౌడీజం ఎక్కువైపోతుంది, ఇక్కడ బతకలేము, ఇక్కడ ఏం చేయలేము అని చెప్పి వేరే ఊరికి వెళ్ళిపోతారు. కానీ వేరే ఊరు నుంచి హీరో ఇక్కడికి వచ్చి బతుకుతాడనమాట. సో వచ్చిన తర్వాత ఒకానొక సిచ్యువేషన్లో తన లైఫ్ ఎలా టర్న్ అయింది, తన ఉద్యోగం పోతుంది, ఎలా పోతుంది, అండ్ గన్స్ మేకింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, సో ఎలా దాన్ని ప్రొఫెషన్గా ఎలా మలుచుకున్నాడు, ఇవన్నీ కూడా మనం సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే నేను ప్లాట్ని రివీల్ చేయదలుచుకోలేదనమాట. మరి హీరోయిన్ క్యారెక్టర్లో మాలవిక గారిది పెద్దగా చెప్పాల్సిన క్యారెక్టర్ ఏం కాదు, చాలా చిన్నది, చాలా చిన్న బిట్స్ ఉంటాయి అనమాట. ఈవిడ కాకపోయినా ఇంకెవరితో తీసుకున్నా కూడా నడుస్తుంది అన్నట్టే ఉంటుంది, స్పెషల్గా ఈవిడతోటే ఏంటి అని. అండ్ లవ్ సంబంధించి కూడా పెద్ద ఎక్కువ ఏం లేదండి. చాలా వరకు సినిమా జెన్యూన్గా అదే ప్లాటు, గన్స్ మేకింగ్, అక్కడున్న విలన్స్ని ఎలా హతమార్చారు, అక్కడున్న ప్రజలకి ఎలా దేవుడయ్యాడు. అంటే కుమారస్వామి అన్నది వార్ ఆఫ్ గాడ్ అని అంటారంట. సో అక్కడ ఉన్నటువంటి చెడుని ఈయన ఎలా ఆ వార్ చేసి ఒక మంచిని తీసుకొచ్చాడు అన్నది సినిమాలో చూపించారనమాట అద్భుతంగా. సో గన్స్ మేకింగ్ కానీ, గన్స్ని చూపించే విధానం కానీ, లేదంటే సుధీర్ బాబుని అక్కడంతా, అంటే సుధీర్ బాబు ఫస్ట్ హాఫ్లో ఎక్కడా కూడా ఏం పెద్దగా మాట్లాడరండి, చాలా సైలెంట్గా ఉంటాడు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కాస్త డిసప్పాయింట్ అయితే చేశారనుకోవచ్చు. కొంచెం ల్యాగ్ అయిపోవడం, లేనిపోని సిచ్యువేషన్స్ని డ్రాగ్ చేసినట్టుగా అనిపించడం. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చూస్తుంటే ఛత్రపతిలో ఒక్క అడుగు అనే దానికి ముందు ఉంటుంది చూసారా, ఇక చాలు అని అలా అనిపిస్తుందండి, నాకైతే అలాగే అనిపించింది. సో అలా సుధీర్ బాబు ఆ ఫస్ట్ హాఫ్ అంతా సైలెంట్గా ఉండడం ఏమో కానీ మొత్తం సెకండ్ హాఫ్లో భారీ లెవెల్ డైలాగులు చెప్తుంటే ఏంటిది ఇలా చెప్తున్నాడు ఈయన అనే ఒక చిన్న అనిపిస్తుంది అనమాట. కానీ ఎక్కడో కొంచెం కంప్రెస్ చేసి
డైలాగులు చెప్పినట్టు అనిపించింది. బట్ అదంతా పక్కన పెట్టేస్తే సుధీర్ బాబు యాక్టింగ్ మాత్రం చించేశాడు. నిజంగానే సుధీర్ బాబు అండ్ సునీల్ గారి కాంబినేషన్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. ఇంకా జయప్రకాష్ గారు ఫాదర్ క్యారెక్టర్లో కూడా చాలా 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 బాగా యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ చించేసిన జ్ఞానసాగర్ సెకండ్ హాఫ్ మీద కూడా అంతే ధ్యాస పెట్టుంటే ఇంకా బాగుంటుందని అనిపించింది. పర్లేదు, ఓవరాల్గా ఒకసారి అయితే చూసేయచ్చు. మన సుధీర్ బాబుకి మంచి కలెక్షన్స్ తెచ్చే ఫిల్మ్ అయితే నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీరు కూడా ఈ వీకెండ్లో ఏం సినిమా చూడాలి అని అనుకుంటే కనుక మస్ట్ వాచ్లో హరం హర అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేస్తాను. ప్లీజ్ డూ విజిట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.